బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఈర్ష్య అనేది వాస్తవానికి ఇస్లాంలో లేదు. కానీ ఇక్కడ 2 విషయాల్లో ఈర్ష్య చెందవచ్చు అని చెప్పడం జరిగింది. అదేమిటో మీకు చెప్తాను చూడండి. ఇబ్నే మసూద్ రజల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు. ఏ విధంగా? ఇద్దరు వ్యక్తుల పట్ల 2 విషయాల్లో ఈర్ష్య చెందటం సహజమే. ఒకడు అల్లా ధన సంపదలు ప్రసాదించి వాటిని దైవ మార్గంలో ఖర్చు చేసే భాగ్యం ప్రసాదించబడిన వ్యక్తి. అంటే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఒక వ్యక్తి డబ్బులు అల్లా మార్గంలో ఖర్చు చేస్తాడు. అతను 100 చేస్తే ఈర్ష్యపడేవాడు ఏం చేస్తాడు? 200 చేస్తాడు. కాబట్టి మంచిదే, కాబట్టి అక్కడ ఈర్ష్యపడవచ్చు అని చెప్పడం జరిగింది. రెండోది ఏంటి? మరొకడు అల్లా విద్యా జ్ఞానాలను ప్రసాదించి వాటి ప్రకారం ఆచరించే, బోధించే, తీర్పులు చేసే భాగ్యం ప్రసాదించబడిన వ్యక్తి. అంటే విద్య పట్ల కూడా ఈర్ష్య చెందడం మంచిదే. అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఒకళ్ళు హాఫీజ్గా ఉన్నారు, నేను ఆలిం అవుతాను ఈర్ష్యపడ్డాను అనుకోండి, మంచిదే కదా. కాబట్టి ఈ 2 విషయాల్లో ఈర్ష్య సహజమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేద్దాం, అలాగే లైక్ చేద్దాం. థ్యాంక్ యూ.